అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుంటే నేను బాగున్నట్టే. ఏముందంటే బాబా, గాలి, విపరీతమైన గాలి, ఇసుక తుఫాను అని బయటికి వెళ్ళి కళ్ళు తెరిచి బయట చూడలేకపోతున్నాం. అంత దారుణమైన గాలి వేస్తుంది. అది 3 రోజుల నుంచి ఇంకా వంట చేసుకోవడం, మూతలెట్టుకోవడం, పరిగెట్టుకు వెళ్ళడం అక్కడికి. అది చూసారు, చిన్న కిటికీలోంచి లోపలికి ఎలాగ వచ్చేసిందను. పొద్దున్న టిఫిన్లో ఇవి వండి అలాగే మూతలెట్టుకుని పరిగెట్టుకెళ్ళేస్తుంది. పరిగెట్టుకెళ్ళి ఎక్కడ వచ్చేస్తుంది మూతలెట్టు లేదు ఇలా ఎట్టుకెళ్తుంటే గాలికి ఎగరేస్తుంది పైకి. ప్రస్తుతానికి ఏంటంటే కోడి తినండి. ఇప్పుడు నేను ఫోన్ చేద్దాను కానీ చెప్పలేదు నాకు ఏం వండాలని. ఇప్పుడు ఇంకో కోడిని తీసినాను బయటికి. ఎందుకంటే మేము ఉన్నాం కదా మరి నలుగురం కలిపి కోడిని వండేసి వాళ్ళు మరి ఎక్కడ భోజనానికి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఇప్పుడు ఇంకో 10:30 అయింది. ఇప్పుడు తీస్తున్నాను. మరి ఇప్పుడు నా అంతది ఐస్ కట్టేసింది మొత్తం. నానాలే కొయ్యాలి, వండాలి. ఇలా ఉందండి. అందుకే 4 రోజుల నుంచి గాలి ఇసుక మొత్తం ఇక్కడ సాల్తి కనపట్టలేదు. అంత మబ్బుగా ఉంటుంది. అందుకే ఏమీ ఇంకా నేను ఎదరకు రాలేదనమాట. మన సౌదీలో ఇసుక తుఫాను వచ్చింది అన్నారు కదా, అవి చాలామంది చూసే ఉంటారు వీడియోలను. సేమ్ అలాగే 2 రోజుల నుంచి అనమాట. మొత్తం ముసిగేసేసి గాలి అనమాట. గాలితో పాటు బురద, ఇసుక బురద, ముసుక బురద అనమాట. ఇక్కడ 5 మీటర్ల దగ్గరలో ఉన్న మనిషి కనిపెట్టలేనంత ఇసుక బురద అనమాట. ఇంకా అది పైగా ఏమన్నా అది ఏమన్నా చల్లగైనా వేసిందండి. వేడి అగ్గి అనమాట. అగ్గిలాగా వచ్చేసింది వేగంగానండి. రోజుకి ఇలాంటివి ఒక 10-15 బాటిల్ దాకా తాగేస్తున్నాం. 10-15. ఇంకా అన్నం ఏమి ఎక్కుతుంది, అన్నం ఎక్కట్లేదు. ఇంకా అన్నం తినేది లేదు. ఇంక నీళ్ళు తాగేసి వండుకోవడం తప్పదు కదా అని వండుకోవడం తప్ప, కానీ అన్నం ఏమి ఎక్కట్లేదు. చిన్న ముద్ద తినాలని బలవంతంగా తింటాం, లేకపోతే ఆరోగ్యం క్షీణించేది కదా. అందుకును ఇవాళ ఏదో కొద్దిగా తగ్గింది, గాలి వేసింది కానీ బురద లేకటం తగ్గింది ఇవాళ. ఒకసారి వెనకాల చూడండి కనపడుతుంది కొంచెం దూరంగానే. ఎదర ఏమైనా కనపడుతుందా? కనపడలేదంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇక్కడిక్కడ దగ్గర సామాన్లు అన్నీ కనపడుతున్నాయి కానీ దూరమే కనపడలేదు. ఆ దూరంగా ఉన్నాయి అసలు కనిపించట్లేదు అనమాట. నిన్నైతే ఇంక ఈ శబక్కాడ ఉన్నాయి కూడా కనిపించి కదా, ఇంక ఈ టబ్బలు ఉన్నాయి చూడ అవి కూడా కనిపించి కదా అనమాట. అంత దారుణమైనగా బురదలు వేసిపోయింది. మధ్యాహ్నం మాటలు పగట పూట కాసేపు ఏదన్నా రెస్ట్ తీసుకుందామని పడుకున్నాం అనుకో, ఈగల బాధ. మనం నిద్రనేమో వేడి వచ్చినా పర్లేదు, తడిగుడ్డ వేసిన పడుకుంటాం. ఇలా ముఖం మీద తుమ్మలు తడిపేసుకుని ముఖం మీద వేసిన పడుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది. ఈ ఈగలు ఏ బెజ్జల నుంచి వస్తాయో తెలియదు. పడుకొని గులగులగులగా గీళ్ళేస్తాయి ముఖంలో. సరే ఇంకా కోడి నానిపో ఉంటుంది. ఇంకా వంట చేసుకోవడం రైటు. ఇట్లా ఇక్కడ కూర్చొని ఇట్లని కూట్టుకుంటాం ఉండి బదులు శుభ్రంగా వంట చేసేసామనుకో మన పని అయిపోద్ది.
ఉల్లిపాయలు చక్కగా వేపేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మాసం రెడీ చేసుకున్నాను, చూసారు కదా. టమాటాలు కూడా రెడీ అయింది. ఇంకా బంగాళదుంపలు వేసుకోవాలి. మీ తమ్ముడు సరిగ్గా కనిపించట్లేదని మీరు అనుకోవచ్చు. ఆడు రోజుకి 7-8 గంటలు ఫోను మాట్లాడే బిజీ షెడ్యూల్లో ఉంటాడు. వస్తాడు ఇప్పుడు కాసేపటికి, వస్తే చూపిస్తాను. అదనమాట. అది ఈ మధ్యనే ఒక 7 గంటలన్నర రోజుకి 8 గంటలు ఫోన్ షెడ్యూల్లోనే ఉంటున్నాడు ఈ మధ్య నుండి కదా, స్టార్టింగ్ నుంచి. బాగా మనం రెడీ చేసేద్దాం. ఏముంది, చికెన్ కూర అని చెప్పి అరగంట, అన్నం గంటలు అయిపోతాయి 2 కలిపి. కూర చికెన్ కూర రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి అలా చూసి. ఏమో అన్నం, రైస్, వైట్ రైస్. వంట అయితే అయిపోయింది. ఇంకా అలా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి ఒక బాక్సులో పెట్టి వాళ్ళిద్దరికి పంపేస్తాం. పట్టుకెళ్ళిపోతే ఇంక మా ఇద్దరం తినేసి కాసేపు కూర్చోవటం. అదనమాట. అవి ఏమంటారు, బాస్మతి బియ్యం కదా. బాస్మతి బియ్యం బాగుంటాయి అన్నం. అదే మోకాలు పోట్లు ఇలాంటివి గమ్మున వస్తాయి, బాగుంటుంది అన్నం. అయిపోయిందండి. అలాగే ఒక బాక్సులో ఇద్దరికి బాక్సులు పెట్టాను. మేము తినేసాము. ఇక్కడ వరకు మా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇంకా రాలేదు పట్టుకెళ్ళడానికి. అంటే బాక్స్లో పెట్టి రెడీగా ఉంచాను. ఇప్పుడు వచ్చి పట్టుకెళ్తారు. ఎక్కడికి భోజనానికి వెళ్ళారన్నాను కదా, అక్కడ భోజనం చేసి రావాలి. వాళ్ళు వచ్చినప్పటికి 1 గంట అవ్వచ్చు, 1 గంటన్నర అవ్వచ్చు, 2 అవ్వచ్చు. అందుకని కాసేపు అందుకని మాకు లేట్ అయిపోద్ది కదా. వాళ్ళకి పట్టుకెళ్ళి దాకా ఉంటే మాకు లేట్ అయిపోద్ది. అందుకనేసి మేము ముందు బుకించేసాం. ఎందుకంటే కొంచెం ఆకలి కూడా గట్టిగా వేసింది ఇవాళ. మరి అదే తినేసి కూర్చున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చే భోజనం పట్టుకెళ్తారు, అంతకుముందే ఫోన్ చేస్తారు. దేని కొరకు జనరేటర్ వేయాలి. ఇంత గాలిలో కూడా జనరేటర్ వేయాలి. కిటికీలు తీసుంటే లోపలికి బురద వచ్చేద్దని చల్లగా ఉన్నా కూడా జనరేటర్ వేసుకుంటారు. వేడి గాలి వేసేస్తుంది కదా, దానికోసం అనమాట. ఓకే మరి, ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.